సోమవారం మధ్యాహ్నంగా అయితే కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాననమాట. కంటిన్యూగా చేయలేకపోయాను గానీ, సాయంకాలం అయిపోయింది. మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేటప్పటికి. ఇంక సాయంకాలంగా పిల్లలు ఏదైనా తాగడానికి అడిగారని చెప్పేసి, నేను ఉదయాన్నే బాదం పీసిని నానబెట్టాననమాట. పౌడర్ చేసి పెట్టింది అయిపోయిందని చెప్పేసి, ఇంక బాదం పీసెంతో డ్రింక్ అయితే తయారు చేసి ఇచ్చేసాను పిల్లలకి. ఇంకా నేను ఏం తయారు చేసినా నా చిన్న కూతురైతే వింతగా చూస్తుందనమాట. ఆ రోజు కూడా అలాగే చూసి చాలా బాగుందని ఇష్టంగా తాగింది. ఏసీలోంచి గాలి తక్కువగా వస్తుంది చూడరా అంటేను నెట్ బాగా డస్ట్ అయిపోయిందని చెప్పేసి మా అబ్బాయి అయితే ఒక పక్కన క్లీన్ చేస్తున్నాడు. ఇంకా రాత్రికి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. రైస్ అయితే కొంచెం ఉందని చెప్పేసి దోసలు వేసి టమాటో చట్నీ అయితే చేసాననమాట. దోసలు ఒక పక్కన పిల్లలు తింటూ ఉన్నారు. టైము 8:30, 9 అవుతుంది అనుకుంటే నాకైతే ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి నేను అన్నం ఉంది కదా అని చెప్పి అన్నం అయితే తింటుండగా మా అబ్బాయి వచ్చి మీకు హెల్ప్ చేస్తాను దోసల్లో అని చెప్పేసి దోసల పని వాడు తీసుకుని నన్ను నెమ్మదిగా కూర్చొని తినండి అని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా అందరు టిఫిన్లు అయిపోయిన తర్వాత టైం 11:30, 11:15 అవుతుంది అనుకుంటా. పిల్లలు పడుకోకుండా యూనో అనేది ఆడుకుంటూ కూర్చున్నారనమాట.